అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. నమస్కారం కృష్ణారావు గారు. ఐవైఆర్ టాక్స్కి పునఃస్వాగతం. 2026 ఆంగ్ల సంవత్సరం మొదలుపెట్టిన తర్వాత తెలుగు ప్రజలు చాలా సంతోషకరంగా చేసుకునేటువంటి సంక్రాంతికి మన ప్రేక్షకులందరికీను సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పుకుంటూ మన ఐవైఆర్ టాక్స్ని కొనసాగిద్దాం. ముందుగా 2026లో వెస్ట్ బెంగాల్లో ఎలక్షన్స్ అనేవి వస్తున్నాయి. ఈ ఎలక్షన్స్ వస్తూ ఉంటే అటు తృణమూల్ కాంగ్రెస్కిను భారతీయ జనతా పార్టీకిను మధ్య కొంచెం అంతర్యుద్ధం జరుగుతోందా అనేటువంటిది మొన్న ఒక చిన్న ఈ సోషల్ మీడియాలోను దాంట్లోనూ ఎక్కడైతే రేపు మొన్న జనవరి 8వ తారీఖు నాడు ఈడీ వాళ్ళు ముఖ్యంగా ఈ ఐప్యాక్ అనేది ఒక ప్రముఖ రాజకీయ కన్సల్టెన్సీ సంస్థ దీని మీద దాడులు చేశాయి. సైమిల్టేనియస్గా వాళ్ళ ఆఫీస్ మీదను తర్వాత ప్రతీక్ జైన్ అనేటువంటి వాళ్ళ డైరెక్టర్ ఇళ్ల మీదను దాడి చేయడం జరిగింది. సో మమతా బెనర్జీ ఇక్కడికి వెళ్ళి కొన్ని కీలకమైన పత్రాలు తీసుకుని వెళ్ళిందని చెప్పి ఒక అభియోగం ఉంది. బట్ ఈడీని తన స్వప్రయోజనాలకు వాడుకుంటోందని చెప్పి మమతా బెనర్జీ ఆరోపించడం జరిగింది. దీంట్లో నిజాలు ఎంత, మనకి 2026లో అసెంబ్లీ ఎలక్షన్స్ మీద దీని ప్రభావం కూడా ఎట్లా ఉంటుంది దాని మీద చిన్న వివరణ. ఒకటి, ఇది అనూషువల్ అండ్ వెరీ అలార్మింగ్ ఆల్సో, రెండు రకాల కూడా. ఒక ముఖ్యమంత్రి తన స్టేట్ పోలీస్ ఫోర్స్తో ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంటే, రైడ్ జరుగుతూ ఉంటే పోయి అక్కడ ఉండేటటువంటి ఆ మొత్తం రికార్డ్స్ను స్వాధీనం చేసుకొని బయటకు వచ్చి పెట్టడం అంటే ఇది సాధారణమైనటువంటి విషయం కాదు. మరి గవర్నమెంట్ మీద చాలా సీరియస్గా తీసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ ఇంతకన్నా పెద్ద అంశం ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడానికి ఇంకోటి ఉండకపోవచ్చు. టోటలీ బియాండ్ హర్ బ్రీఫ్. ఓకే, ఈడీ పార్టిజాన్గా చేస్తూ ఉందని అనుకుందాం. అది ఆమె ఎలిగేషన్. నీకు ఆప్షన్స్ ఏంది? తప్పకుండా ఉన్నాయి. కోర్టుకు పో, ఈడీ సర్చ్ అండ్ సీజర్ మీద స్టే తీసుకొచ్చుకో, హైకోర్టు ఒప్పుకోకపోతే సుప్రీంకోర్టుకు పో, స్టే తెచ్చుకో, ఆపు. అంతేకాని ఒక డిజిగ్నేటెడ్ ప్రాపర్ ఏజెన్సీ ఒక కండక్ట్ చేస్తున్నప్పుడు పోయి మొత్తం అంతా నేను స్వాధీనం చేసుకొని వస్తానంటే ఐ థింక్ ఇట్స్ అనూషువల్. ఇది ఎక్కడ జరిగేటటువంటి విషయం కాదు. ఇది ఫస్ట్ టైం కాదు, ప్రతి తడవా ఇట్లాగే బిహేవ్ చేస్తూ ఉన్నది. ఏమో మొదటి నుంచి కూడా మినిస్టర్గా ఉండి కూడా సెంట్రల్ గవర్నమెంట్లో, ఐ థింక్ అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్లోనే ఎక్కడో ఉండింది, పోయి ధర్నా కూర్చున్నది ఏదో ఇది జరుగుతూ ఉంటే. యాక్టివిజం మంచిదే, బట్ ఇది ఓవర్ యాక్టివిజము అండ్ టోటలీ అన్కాల్డ్ ఫార్. దాని మీద మళ్ళా హైకోర్టులో ఈడీ పిటిషన్ వేస్తే రెండు ప్రాంతాల ఇద్దరు లాయర్లు కొట్టుకునే పరిస్థితి వచ్చేటప్పటికి ఆఖరికి ఆ జడ్జి దాన్ని అడ్జోర్న్ చేయాల్సి వచ్చింది. అడ్జోర్న్ చేసి ఇంకో రోజుకు వేశాడు. రూల్ ఆఫ్ లా ఉన్న దేశంలో ఇట్లాంటివి జరగటానికి వీల్లేదు. రూల్ ఆఫ్ లా ఉన్నప్పుడు ఆమెకు ఉన్నాయి, అవెన్యూస్ ఉన్నాయి. హైకోర్టుకు పోయి దీన్ని ఆపొచ్చు, హైకోర్టులో కన్నా సక్సెస్ఫుల్ కాకపోతే సుప్రీంకోర్టుకు పోయి దీన్ని ఆపొచ్చు, సుప్రీంకోర్టులో కూడా సక్సెస్ కాకపోతే ఊరికి ఉండాలి వాళ్ళు. ఆర్ అదర్వైజ్ వాళ్ళు తీసుకుపోయే వాటిల్లో ఏమేమిటివి తనకు సంబంధించిన పార్టీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తున్న లిస్ట్ అవుట్ చేసి పోవచ్చు కోర్టుకు, దాంట్లో ఏముంది. బట్ ఏదో మాట చెప్పేసి పోవటం అని అంటే ఇది చాలా చాలా విపరీతమైన చర్య, దాంట్లో ఏమీ డౌట్ లేదు. మరి ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీని మీద ఉపేక్ష వహిస్తున్నదో అర్థం కావట్లేదు. మేబీ ఎలక్షన్స్ ఉన్నాయి, దీని రిపెర్కషన్స్ ఉంటాయి, ఎందుకు స్లోగా పోదాం అనుకున్నదో ఏమో మన అర్థం కావట్లేదు. కానీ బట్ కరెక్ట్ ప్రొసీజర్ అయితే
స్టేట్ గవర్నమెంట్ను డిస్మిస్ చేయడానికి చాలా చాలా గ్రౌండ్స్ ఇంతకన్నా మించి లేవు. అది నా ఒపీనియన్. మరి వేచి చూడాలండి దీని మీద ఏ విధంగా కేంద్ర ప్రభుత్వం స్పందిస్తుందో అనే దాని. నమస్కారం.